కళ్ళు దాగి కోతిలా చేసేవాళ్ళు కొందరు, తాము ఏం చేయబోతున్నామో తమకే తెలియని స్థితిలో కొందరు, కేవలం కార్లలో తిరగడానికి, ఇస్త్రీ చేసిన బట్టలు తొడుక్కోవడానికి కొందరుని యువతగా చెప్పుకుంటున్న రాజకీయ పార్టీలకు అతీతంగా లోక్సత్తా పార్టీ నిప్పుల్లాంటి కుర్రాలని యువసత్తాలో భాగస్వాములు చేస్తూ సమాజాలను మెరుగుపరచడం కోసం కనకనామని తమ గుండెల్లో ఆవేదనని నింపుకున్నటువంటి యువతని యువసత్తాలో భాగస్వాములు చేసే ఉద్దేశంలో లోక్సత్తా పార్టీ ఏర్పాటు చేసినటువంటి యువసత్తా కార్యక్రమ సమావేశం జరుగుతున్న సందర్భంలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా వారి వారి అభిప్రాయాన్ని స్వచ్ఛందంగా మృదువైనటువంటి మాటలతో మృదువైనటువంటి ఈ సభని జయప్రదం చేయగలిగిగా కోరుతున్నాను. మీ యొక్క ఆర్తిని ఖచ్చితంగా పంచుకోవడం కోసం ఈ వేదిక, కాకపోతే దాన్ని పరస్పర గౌరవ మర్యాదలతో అందరికీ లోక్సత్తా పార్టీ యువసత్తా విభాగం నుంచి స్వాగతం పలుకుతూ, ఎన్నో వ్యయ ప్రయాస తోర్చి ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి లక్ష్యాల కోసం, ఒక మంచి పార్టీతో అనుబంధంగా పనిచేయటకు ఇంత దూరం ఇచ్చేసినటువంటి యువసత్తా అధ్యక్ష కార్యదర్శులకు ముఖ్యంగా వాళ్ళకి నా అభినందనలు చెప్తున్నాను. ముఖ్యంగా ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ కూడా మీ చప్పట్ల ద్వారా వాళ్ళకి అభినందనలు తెలియాల్సిందిగా. అలాగే కేవలం ఇది ఒక సమూహానికి కొంతమందిని ముందుకు నడిపించేందుకు ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి అది బాధ్యత, పదవిగా కాకుండా బాధ్యతగా ముందు నడిపించేందుకు ఎన్నికైన వ్యక్తులతో పాటు చాలా మంది పోటీకి వచ్చి పేర్లు ఇచ్చి కొంతమంది కూడా వచ్చినారు. వారందరికీ కూడా నేను కమిటీలో యువసత్తా కమిటీలో కూడా పూర్తి స్థాయి వేసినప్పుడు తీసుకుంటామని మనం చేస్తూ, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని పరిచయంతో ప్రారంభించాలని చెప్పేసి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు దాసరి రత్నం. గత 10 సంవత్సరాలుగా లోక్సత్తా సంస్థలో ఉంటూ గత 2-3 సంవత్సరాలుగా యువసత్తా విభాగంలో పనిచేస్తున్నాను. ఇటీవల సమన్వయకర్తగా పెద్దల యొక్క ఆశీర్వాదంతో, మీ ప్రోత్సాహంతో ఈ యొక్క బాధ్యతలు తీసుకొని ఇప్పటి వరకు ఉంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర యువసత్తా వ్యవహారాలని సమన్వయం చేస్తున్నాను. రాజా రామకృష్ణ వర్మ, కృష్ణా జిల్లా. 2001 నుంచి లోక్సత్తా సంస్థలో పనిచేస్తూ తర్వాత కృష్ణా జిల్లా లోక్సత్తా అధ్యక్షుడిగా, లోక్సత్తా పార్టీకి అధ్యక్షుడిగా చేసి ఇప్పుడు యువసత్తా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి. కొన్ని రంగాల్లో మీకున్న అనుభవం నాకు చెప్పినట్టుగా గ్రాస్ రూట్స్ నుంచి పనిచేసే అనుభవం పుట్టినా కూడా రాజకీయ అనుభవం నాకు రాజకీయం మీలో ఒక్కరికన్నా నాకు రాజకీయం చాలా తక్కువ తెలుసు. మా వరంగారికి తెలుసు. 30-40 నుంచి వామపక్షోద్యమాల్లో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాను. ఇదంతా కూడా అంకిత భావంతో లక్ష్యాల కోసం పనిచేస్తున్నాను. నాకు అనుభవం లేదు. కానీ దేశం ఏ దారిని పోతుందో మనందరికీ అర్థం. ఈ దారిని పోతుంటే ఏ పార్టీ వచ్చినా కూడా దేశం నాశనమని స్పష్టంగా తెలుస్తుంది. మన బయట కూడా ఏ పార్టీ అంటే ద్వేషం అందరు, కాంగ్రెస్ అన్నా, బీజేపీ అన్నా, టీడీపీ అన్నా, పార్టీ ఉన్నప్పుడు చంపేస్తే దేశం నాశనం అయిపోతుంది. నేను రోజు కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి జాతీయస్థాయిలో చెప్తున్నాను, మీరు నాశనం కాకుండా అయితే బాగుపడండి. కానీ ఈ లోపల మీరు నాశనం కాకుండా చూడండి, దేశం మొక్కలైపోతుంది. మీకు చేత కాకపోతే కనీసం హోల్డింగ్ ఆపరేషన్ మీరు చేస్తే దేశంలో కొత్త తరం వచ్చి మిమ్మల్ని చంపేస్తుంది. అప్పుడు ఆ తరం ఉంటుంది. మనం డిస్ప్లేస్ చేసే శక్తి లేకుండా మీరు చచ్చిపోతే ఉపయోగం దేశం మొక్కలేదు. కాబట్టి మనకి పార్టీ అంటే ద్వేషమే లేదు. చరిత్రలో వాళ్ళ పార్టీ వాళ్ళు నిర్వహించారు. తర్వాత మంచి శక్తి వాళ్ళే. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కొన్ని నాశనం మనందరికీ ఉన్న చేసింది. ఏదో ఒక మార్పు వస్తుంది. కానీ పార్టీ ప్రత్యామ్నాయంగా రావడం తప్ప లేదు. కాంగ్రెస్ పార్టీ తొలితో వచ్చినప్పుడు దేశంలో అందరూ నమ్మారు. వాళ్ళ పని వాళ్ళు కొన్ని చేశారు, దేశాన్ని కొంత నిలబెట్టారు. ఆ తర్వాత మళ్ళీ మామూలు చేత పాత రాజకీయం చచ్చిపోతుంది. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ఇవి లాస్ట్ టెంబర్స్ పాత రాజకీయానికి. ప్రస్తుతం మనం చూస్తున్నది మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రాంతాల్లో కానీ ఇవన్నీ కూడా లాస్ట్ టెంబర్స్. ఇప్పుడు కొంతకాలం పోయిన తర్వాత జనం అసహించుకుంటారు.
దాన్ని తిరిగితే చాలా ఈజీ. దానికి ప్రత్యామ్నాయ వేదిక గురించి అంత కష్టమైనా కూడా చాలా కష్టం. మనందరినీ నేను కోరేది పార్టీని మీ వేదికగా చేసుకోండి. కేవలం ఎవరికొకరికి సీట్ ఇవ్వడం కోసం మాత్రమే. పార్టీ మస్ట్ బి ఓన్డ్ బై పీపుల్. లీడర్షిప్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద పీపుల్. నేను పబ్లిక్ ఎప్పుడు చెప్తుంటాను, పూర్తిగా నమ్మి చెప్తుంటాను, ఎప్పుడు నమ్మని మాట చెప్పడం నాకు అలవాటు. ఇప్పుడు నా జీవితంలో నేను సక్సెస్ సాధించినట్టు అంటే నాకంటే సమర్థులు, ప్రజలు అంగీకరించే వాళ్ళు, ఈ సమాజంలో మార్పు కోసం అంకితమైన వాళ్ళ నాయకత్వాన్ని నేను ఎంపిక చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళ నాయకులుగా ప్రజల్లో నిలబెట్టి నేను తప్పుకుని మీరంతా నడుపుకోండి అని చెప్పి అడగలిగిన రోజు నేను నిజంగా గర్వపడతాను. ఎందుకంటే వేరే పనులు దేశంలో చేయాల్సిన చాలా ఉన్నాయి అలాంటి వాళ్ళు. కాబట్టి నిజమైన పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలి. బారక్ ఒబామా అమెరికాలో వచ్చాడని చెప్పంటే 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ముక్కు మొహం జరిగినాడు. సంవత్సరం క్రితం ఎట్లా వచ్చాడు? ఆ సమాజం అవకాశం ఇచ్చిన ప్లాట్ఫామ్ ఉంది. గొప్ప భావాలతో, గొప్ప ఆలోచనలతో, గొప్ప నిజాయితీతో, నాయకత్వ లక్షణాలతో ఉంటే ఎవరైనా సరే నాయకత్వంలో రావచ్చు అనేది ఏర్పాటు అక్కడ ఉంది. అసలు లేకపోతే మిగతా అంతా ఏముండదు. ఆ ఏర్పాటునే తప్పులు జరగచ్చు. వాళ్ళే జార్జ్ బుష్ ఎన్నుకున్నారు గతంలో. అసలు ఎక్కడ ప్రజాస్వామ్యం జరగదు. అసలు ఏర్పాటు ఉందా? ఇవాళ భారతదేశంలో లోక్సత్తా పార్టీలో తప్ప ఇలాంటి ఏర్పాటు కాదు. ప్రయత్నం కూడా చేయడం. మన ఎన్నికలు జరుపుకున్నా ఇంకోటి చేసిన ఎన్నికల్లో అవకాశాలు కూడా ఉంటాయి. మాకు తెలుసు ఎన్నో ఎలక్షన్లు సరిగ్గా జరగట్లేదు. కాబట్టి బ్రహ్మాండం జరిగితే మేము ఎవరు అనుకోవాలి. అది వర్మ గారు మేమంతా కూడా పోటీ దిగిన కారణం ఎందుకంటే అసలు ఒక ఎస్టాబ్లిష్ చేయాలి. ఎవరి సొంత కబ్జా కాదు, ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఎవరైనా నాయకత్వం రావచ్చు. దానివల్ల మంచి పరిణామాలు వచ్చింది. రాష్ట్రంలో నాకు తెలిసి 8 జిల్లాలో ఉన్నారు. మనకి 15 వర్గాలు కానీ లేకపోతే 8 వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు జిల్లా అధ్యక్షులు అంటే ఏ రిజర్వేషన్ లేకుండా 12 జిల్లాల్లో ఈవేళ 15 వర్గాలకు చెందిన వారు అధ్యక్షులైనారు. దానికోసం ఏం చెప్తున్నాను, ప్రత్యేకంగా ప్రయత్నం కూడా జరగడం. పార్టీని నిజాయితీకి నిర్మాణం చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. తెలియదు, వైద్య శాఖ మంత్రికి వైద్యం తెలియదు, అటువంటి పరిస్థితి. అట్లాగే పూర్తిగా దాని మీద సమగ్రమైనటువంటి అవగాహనతో మనం రూపొందించాము. దాని మీద మనం ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళవలసి వస్తుంది. యువతకు సంబంధించి ప్రత్యేకంగా మనం చేయవలసింది ఏంటంటే మొత్తం దేశంలో లేదా రాష్ట్రంలో యువత అన్ని గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ కొద్ది చదువు చదివి కేవలము వ్యవసాయం మీద వాళ్ళ తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నటువంటి కారణంతో వీళ్ళు కూడా ఆధారపడి ఇంటర్మీడియట్ డిగ్రీ లాంటి చదివి కూడా వ్యవసాయ కూలీలుగానో లేకపోతే తక్కువ స్థాయిలో పనిచేయడమో జరుగుతాం. మొట్టమొదటిసారిగా భారతదేశంలో లోక్సత్తా పార్టీ వాళ్ళందరికీ నైపుణ్యాన్ని కలగచేసి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి బాధ్యతని మొత్తంగా మనం తీసుకుంటానని చెప్తున్నాం. దానికి సంవత్సరానికి 2 లక్షల మందిని ట్రైన్ చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి వాళ్లకు నెల 1,500 రూపాయలు తగ్గకుండా 3,000 రూపాయల వరకు వాళ్లకు స్టైఫండ్ ఇచ్చి వాళ్లను ఎంప్లాయ్మెంట్లో ప్రవేశపెట్టే బాధ్యతను కూడా తీసుకుంటాం. ప్రతి సంవత్సరం 1,00,000 మందిని కొత్తగా తీసుకుంటుంది. 1,00,000 ఆల్రెడీ ఉంటారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఈ యొక్క యువతని ఉపాధి నైపుణ్యాన్ని కలగజేసి అన్ని చోట్ల ఉపాధిని కలగజేసేటటువంటి కార్యక్రమం చేస్తామని మనం హామీ ఇస్తున్నాం. వారికి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ మీద బరువు లేకుండా. దీన్ని రకరకాలుగా వేరే పార్టీలు వాళ్ళు మేము అందిస్తామని చెప్తున్నారు, కానీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా వాళ్ళని ఇంకా అనేక రంగాల్లో ఎలక్ట్రిసిటీ లేకపోతే మనం చెప్తున్నటువంటి స్థానిక సంస్థల అధికారాలు, స్థానిక సంస్థలకు సంబంధించి చేసే దాంట్లో అనేక రకాలుగా ఉపాధి పొందేటటువంటి అవకాశాలని మనం మనసులో ఉంచుకుని ఈ యొక్క ఎజెండాని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద మనము ప్రత్యేకమైనటువంటి యువతని చైతన్యం చేసేటటువంటి కార్యక్రమం చేయవలసి ఉంది. ప్రధానంగా భవిష్యత్తులో యువతకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేయగలిగినటువంటి పార్టీ లోక్సత్తా పార్టీయే అని మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అది దీర్ఘకాలికమైనటువంటి దానికి మనం కాలేజెస్లోను, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను, యువజన సంఘాలతోనూ మనము ఒక సమన్వయంగా మాట్లాడి వాళ్ళతో ఏర్పాటు చేసుకుని వాళ్ళను చైతన్యవంతం చేసి వాళ్ళను పార్టీ పట్ల ఆకర్షణ చేయవలసిందా యువసత్తాలోకి భాగంగా వాళ్ళని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రేపు జరగబోయేటటువంటి ఈ 2-3 నెలల కార్యక్రమంలో మనము యువతని ఆకట్టుకుని వాళ్ళని దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడంలో మన యువసత్తా బృందాలను ఏర్పాటు చేసుకునేటటువంటి కార్యక్రమంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా మీలో
ఈ యొక్క విషయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఆలోచనలు ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో మాట్లాడి మీ యొక్క వ్యూ పాయింట్ని మళ్ళీ చరణంగా ఒకళ్ళు చెప్పిందే మరొకళ్ళు చెప్పకుండా చక్కగా మీ పాయింట్స్ని ఒకసారి పేరు ఊరు చెప్పి పరిచయం చేసుకుని త్వరితంగా మనం చేసి లోక్ సత్తాకి యువ సత్తాకి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కార్తిక్ గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జేపీ గారి కోరిక మేరకు కార్తిక్ జేపీ గారు నియమించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి నిమగ్నం కావడం చేత రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ సందర్భంలో యువతను ఉద్దేశించి వారిని మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచే విధంగా మమ్మల్ని అందరినీ అడ్వైజ్ ఇవ్వాల్సిందిగా కార్తిక్ గారిని కోరుతున్నాను. సాధారణంగా అడ్వైస్ ఇవ్వమని సలహాలు ఇవ్వమని చెప్పారు అంటే వారు పెద్దవారు చెప్పారను లేకపోతే ఇంకా యూత్ కాదనో దాని అర్థం. కానీ దూరం నుండి వచ్చిన యువసత్తా ప్రతినిధులకి, బాధ్యత కొత్తగా చేపట్టిన వారికి, బాధ్యత కొనసాగిస్తున్న వారికి చాలామంది మిత్రులు కొత్త వారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం. కష్టం చేసి వచ్చారు ఇక్కడికి. అట్లనే లోక్సత్తా పార్టీ జనరల్ కౌన్సిల్లో ఉన్న యువ ప్రతినిధులు ముగ్గురు ఉన్నారు జిల్లా నుండి. వారందరికీ కూడా స్వాగతం. నాకు రామారావు గారు పొద్దున్నే ఫోన్ చేశారు. రాజా రామకృష్ణ వర్మ గారు, రత్నం గారు ఫోన్ చేసి ఆర్డర్ చేశారు. సాధారణంగా తప్పించుకు తిరిగివాడు ధన్యుడి సుమతి అంటారు. అట్లా తప్పించుకుందాం అనుకున్న వేరే వర్క్ ఉన్నది. కానీ ఆదేశం ఇచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు, నేను వచ్చాను. మీతో కలిసేందుకు, మీతో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు మీకు, వారికి కూడా నా ధన్యవాదాలు. ఒక చిన్న కథతో మొదలు పెడతాను, మీరు అనుమతిస్తే 10 నిమిషాలు. ఒక ఊళ్ళో ఒక గాడిద ఉందట, నాలాంటిది కొద్దిగా తెలియకపోయిందట. ఒకసారి ఆ గాడిద ఓనర్ ఉన్నారు, దాని వీపు మీద ఉప్పు మూట ఒకటి కట్టాడు. అంటే బరువు చాలా ఎక్కువ ఉన్నది, ఎట్లా మోసేది ఇది అది అనుకుంటూ నడుస్తున్నారు. మధ్యలో చెరువు కనపడేది. కొద్దిసేపు ఎండ ఎక్కువ ఉంది, చల్లగా కొద్దిగా నీళ్ళలో కూర్చున్నాం అని చెప్పి వెళ్ళి చెరువులో కూర్చున్నారు. ఏమవుతుంది, ఉప్పు అంతా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత అది లేచి ఎట్లా అట్లా మోసుకొని వెళ్దాం అని చెప్పి ముందరికి అసలు బరువే లేదు. అని ఇదేంటి, నీళ్ళలో కూర్చున్న తర్వాత లేస్తే అసలు బరువే లేదు అని దానికి ఒక సిద్ధాంతం ఉంది. ఒక సాధారణీకరణ, సూత్రీకరణ చేసుకున్నాను. నీళ్ళలో కూర్చుంటే వీటి మీద బరువు తక్కువ అవుతుంది అని. రైట్, అది తెలిసింది. నెక్స్ట్ టైం మళ్ళీ అదే ఓనర్ దగ్గరికి వెళ్తే ఈసారి మూట కట్టాడు. కానీ ఈసారి కట్టినది దూది మూట. బరువు తక్కువ ఉన్నది, కానీ దానికి తెలియకపోయింది, బద్ధకం ఎక్కువైంది. కాబట్టి ఈ బరువు కూడా ఎవడు మోస్తాడని చెప్పి మళ్ళీ వెళ్ళింది నీళ్ళలో కూర్చుంటే ఏమైంది, బరువు పెరిగింది. కాబట్టి కొన్నిసార్లు తప్పించుకుందాం అనుకుంటే బరువులు పెరుగుతాయి. కానీ నేను గాడిద మాట ఎందుకు చెప్పాను అంటే, మనకి ఎన్నికల సమయం వచ్చింది. లోక్సత్తా పార్టీకి ఇది పరీక్షా కాలము. మనందరికీ యువసత్తా తరఫున కానీ, లోక్సత్తా పార్టీ యువ ప్రతినిధులుగా కానీ గాడిద చాకరీ చేసే సమయం వచ్చింది. గాడిద బరువు మోసే సమయం వచ్చింది. దీన్ని తక్కువ కింద ఏం తీసుకోవద్దు. ఆ బరువు మోయడం అంటే అది మన అదృష్టం కింద భావిద్దాము. ఆ పని చేద్దాము అంటే దానికి మనకు వచ్చిన అవకాశం కింద భావిద్దాము. ఎందుకంటే రాష్ట్రంలో చాలా తక్కువ మందికి ఈ అవకాశం దొరుకుతుంది. కొత్త రాజకీయ సంస్కృతి వేళ్ళూనుకునే సమయం ఇది. ఎన్నికలలో కొత్త రాజకీయ సంస్కృతి అసలు పరీక్ష. ఆ పరీక్షలో మనవంతు మనం సహాయం అందిద్దాము లోక్సత్తా పార్టీకి. లోక్సత్తా పార్టీ ఎన్నికలలో విజయం సాధిస్తే ఆ విజయం ఎట్లా అనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఏ ప్రమాణాలు పెట్టుకుంటే విజయం ఉంటుంది అనేది పార్టీ వాళ్ళు తయారు చేస్తారు. కానీ పార్టీ నిర్ణయించిన లక్ష్యాలకు మనవంతు మనం తోడ్పాటు ఇవ్వడం కానీ, నిస్సందేహంగా 100% సహాయం అందించడం కానీ, ఆ గాడిద చాకరీ చేయడం యువసత్తా అదృష్టం కింద భావిస్తున్నాను. అందులో మీరంతా యువసత్తా నాయకులు, లోక్సత్తా పార్టీ కార్యవర్గ సభ్యులు, జనరల్ కౌన్సిల్ సభ్యులు, యువ ప్రతినిధులు, నాయకులు, ప్రజానాయకుల కింద భావిస్తున్నాను. మీ వంతు పాత్ర మీరు పోషిస్తారు నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను, నమ్మకం కూడా ఉంది. మన ముందర లక్ష్యాలు 2 ఉన్నాయి, ఇప్పుడే ప్రస్తావించినారు. ఒకటి, ఎన్నికలలో యువసత్తా పాత్ర ఎట్లా ఉండొచ్చు అన్నది మీరు చర్చిస్తారు. మధ్యాహ్నం అంతా కూడా మీకు అదే ఉండదు. నాకు అనిపిస్తున్నవి 2 ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి, దాని మీద సరిపోతే తీసుకోండి, లేకపోతే దాన్ని మార్చండి కూడా. మొట్టమొదటిది,
ఇప్పుడే చెప్పినట్టుగా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మన యూత్ దగ్గరికి వెళ్ళడం ఎట్లా అని. అది కాలేజీలు కావచ్చు, కోచింగ్ సెంటర్లు కావచ్చు, మీ ఊళ్ళో మీకు తెలిసిన ఉంటాయి. హోల్సేల్ లెవెల్లో యూత్ దగ్గరికి ఎట్లెళ్దామని మనకి తెలిసిన పరిచయాల ద్వారా పోతే రీటైల్ లెవెల్లో వెళ్ళినట్టు ఉంటుంది. అది కష్టం చేస్తున్న కొద్దీ మనకు కష్టం కనపడుతుంది, కానీ దానికి ఫలితం దక్కకపోవచ్చు. కాబట్టి ఒకసారి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వెళ్తే ఎక్కువ మంది యువతని తక్కువ సమయంలో ఎట్లా తీసుకోవచ్చు, ఎట్లా రీచ్ కావచ్చు, వారి సందేశం ఎట్లా అందించవచ్చు అన్నది ఒక్కసారి ఆలోచించండి. దానికి ఎక్కువ సమయం లేదు. ఇది ఫిబ్రవరి 7వ తారీఖు. వచ్చే నెల వచ్చేసరికి మనకి ఈ పరీక్ష సమయం వస్తుంది, దాటిపోతుంది కూడా. దాని తర్వాత యువత దొరకదు. సాధారణంగా ఎన్నికల సమయానికి ఇంకా యువత మనకి దొరకదు. ముఖ్యంగా పట్టణానికి బయట ఉన్న యువత అయితే ఎన్నికల టైంకి అసలే దొరకదు. అది మీకు తెలిసి ఉంటుంది. చాలా సందర్భాలలో యువత రాజకీయ పార్టీలతో కూడా అసోసియేట్ అయి ఉంటున్నారు. అది పూర్తిగా నమ్మకంతో వచ్చిన అసోసియేషన్ కూడా కాకపోవచ్చు, కానీ ఎన్నికలకు పనిచేస్తున్నారు యువత. అట్లాంటప్పుడు మీరు ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే అది అమలు చేసే సమయం ఇదే. వచ్చే 4-5 వారాల కన్నా ఎక్కువ సమయం మనకి లేదు. కాబట్టి దయచేసి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఎట్లా రీచ్ అవుట్ కావాలి, సంస్థల ద్వారా 100,000 మంది యువతని ఎట్లా మనం చేరుకోవాలి అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. ప్రధానంగా ఇది మండల హెడ్ క్వార్టర్లు కానీ, పట్టణాలు కానీ, నగరాలు కానీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి మహానగరాలు కానీ వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. రెండవది, మన ఎజెండా ఒకటి యువతకి తీసుకెళ్ళాలి. ఓటర్లలో ఎక్కువ శాతం మంది యువత అని మనందరికీ తెలిసిందే. ఆ శాతాలు, దాంట్లో గణాంకాలు అవన్నీ కూడా మనందరికీ పరిచయం ఉన్నాయి. జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడతారు, చెప్తారు. స్పష్టంగా చెప్పాల్సింది లోక్సత్తా పార్టీ ఎజెండాలో యువత పాత్ర ఏంటి, యువతకి ఏమి ఇస్తున్నారు లోక్సత్తా పార్టీ. కాబట్టి దయచేసి ఒకసారి 50 గ్యారంటీలో యువతకు సంబంధించిన 4 అంశాలు ఒకసారి చదువుకోండి, రెడీగా ఉండండి. రాత్రి పూట 12 గంటలకి ఇంట్లో లేక అడిగా కానీ, మీ ముందర కెమెరా మైక్ పెట్టినా కానీ యువత కోసం లోక్సత్తా పార్టీ ఏం చేస్తుందంటే ఒకే మాట చెప్పాలి. ఎవరు చెప్పినా కానీ ఒకే బొమ్మ పడాలి రాష్ట్రం మొత్తం. కాబట్టి కొద్దిగా మనకి ఆ నిబద్ధత ఉండాలి, కొద్దిగా మనం చదువుకోవాలి, ఆ డిసిప్లిన్ అన్నది ఉండాలి. కాబట్టి దయచేసి లోక్సత్తా పార్టీ యువతకి ఏమేమి ఇస్తున్నది అన్నది పూర్తిగా స్పష్టంగా దాంట్లో మనం అవగాహన పెంచుకుందాము. నేను ఎట్లా చెప్పాలన్నది కూడా ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూడొచ్చు. ఇప్పటికే చాలా మందికి తెలుసు, దాదాపు అందరికీ తెలుసు, కానీ నా వంతు బాధ్యతగా నేను గుర్తు చేస్తున్నాను. పెద్దవాళ్ళు ఉన్నారు, వారి సహాయం కూడా తీసుకోవాలి. మూడవది, యువతలో ఉన్న ఒక ప్రధాన లోపం ఎన్నికల్లో పాల్గొనట్లేదు. ఫస్ట్ షోకి వెళ్తాము, 3 గంటలు క్యూలో నిలబడతాము, కొట్టుకుంటాము, 1000 రూపాయలు చెప్పి టికెట్ కోసం పెట్టుకుంటాము, బ్లాక్లో కొనుక్కుంటాం, చూస్తాం. 3 గంటల సినిమా కోసం మనం 300 కానీ 1000 రూపాయలు కూడా పెట్టుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అట్లాంటి యువత ఎన్నికల కోసం నమోదయ్యేటప్పుడు ఆసక్తి చూపించట్లేదు, ఎన్నికలు వచ్చిన తర్వాత ఓటేసేందుకు ఆసక్తి చూపించట్లేదు అంటే దాన్ని ఒక్కసారి మీరు స్పృశించండి, చెప్పండి. మనకి మొన్ననే వివేకానందుడి బర్త్డే అయింది, జయంతి అయింది జనవరి 12వ తారీఖు. మనకి రిపబ్లిక్ డే కూడా అయింది 26వ తారీఖు. ఒక జమానాలో మనకి దేశభక్తి ఉందని కానీ, పేట్రియాటిజం ఉన్నది అని కానీ అంటే ఖాళీ షర్ట్ వేసుకోవడము, రోడ్డు మీదకి వెళ్ళడము, లేకపోతే జెండా పట్టుకొని భారత్ మాతకి జయనడం, వందే మాతరం అనడం, ఇవన్నీ కూడా దేశభక్తి నిదర్శనాలు. యువతకి అప్పట్లో వెళ్ళేవారు, లాఠీ దెబ్బ తినేవారు, రక్తం పారించుకునేవారు, అరెస్ట్ అయ్యేవారు. అప్పుడు వాళ్ళని దేశభక్తులు అనేవారు, ఫ్రీడమ్ ఫైటర్స్ అనేవారు. కానీ దేశ అవసరాలు మారాయి, దేశభక్తి నిర్వచనం కూడా మారాయి. అది చెప్పండి యువతకి. ఈరోజు భారత్ మాతాకి చేయని వారు దేశభక్తులు కాదు, ఆ మాట చెప్పని వారు దేశానికి ద్రోహం చేస్తున్నట్టు కూడా కాదు. ఈరోజు నిజంగా దేశభక్తి ఉన్నది అంటే, దానికి ఒక ప్రమాణం ఉన్నది అంటే, అది కనపడేటట్టు చూపించాలి అంటే మన ప్రమాణాలు మారాయి. ఒక్కటి చెప్తున్నా, ఓటర్ కింద నమోదైతే దేశభక్తి ఉన్నాడు. ఎన్నికల రోజు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటేసి చూపుడు వేల మీద ఆ ఇండెలిబుల్ ఇంక్ పెట్టించుకున్నారంటే అది నిజమైన దేశభక్తి ఉన్నాడు. లోపలికి వెళ్ళి అవినీతి పనులు ఓడించి ఓటేశారంటే, మంచోళ్ళకు ఓటేశారు అంటే అది దేశభక్తి ఉన్నాడు. కాబట్టి దేశభక్తిని చూపించేందుకు, దేశభక్తిని ప్రదర్శించేందుకు మార్గాలు మారినాయి, దేశం అవసరాలు మారింది, పరిస్థితి మారింది. కాబట్టి చెప్పండి, నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు ఓటర్ కింద నమోదవుతారు, ఎన్నికల రోజు ఓటేస్తారు, మంచోళ్ళకి ఓటేస్తారు, అవినీతి పనులు ఓటేస్తారు. ఆ మాట యువతకు స్పష్టంగా తీసుకెళ్ళారు. అది కనుక చేయకపోతే దాని తర్వాత ఎన్ని మాటలు చెప్పినా లాభం లేదు. 5 ఏళ్ళలో వచ్చే అవకాశాన్ని యువత వినియోగించుకోకపోతే మళ్ళీ వచ్చే 5 ఏళ్ళ వరకు దేశం ఉంటుందో తెలియదు, రాష్ట్రం ఉంటుందో తెలియదు. మొన్ననే బడ్జెట్ కూడా వచ్చింది. ఈ రీతిలో కనుక బడ్జెట్ తయారు చేసుకుంటే, ఈ రీతిలో కనుక రాష్ట్రాన్ని కొల్లగొట్టకపోతే 5 ఏళ్ల తర్వాత పాలించడానికి కూడా రాష్ట్రం ఉండకపోవచ్చు. మీరందరూ చూసే ఉంటారు, 20% షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, 18 నుంచి 20%. కాబట్టి యువతకి 3 సందేశాలు కనుక తీసుకెళ్ళి
దాన్ని ఎట్లా యూత్లో అర్థమయ్యేటట్టు తీసుకెళ్దాము, వారికి అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్తాము అనేది మీరు ఆలోచించండి. వారికి స్థానికంగా సమస్యలు కూడా ఉంటాయి, యువత సమస్యలు మీరు టేకప్ చేయండి. లాంగ్ రన్లో దీర్ఘకాలిక ప్రణాళిక ఒకటి తయారు చేసుకోవాలి యువత. కానీ నా అభిప్రాయంలో ఇది సమయం కాకపోవచ్చు, దాని మీద దృష్టి పెడదాం, ఒక పని పెడదాం. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం, ఎగ్జామ్ సమయం, మనందరం వరదలవాలి, ఆ బరువు మొయ్యాలి, ఎక్కడ కూడా తప్పించుకోవడం. లోక్సత్తా పార్టీ సక్సెస్ఫుల్ అయినది అంటే, లోక్సత్తా పార్టీ ఒక వేళ్ళూరుకున్న పార్టీ అనేది అంటే ఎన్నికల తర్వాత యువసత్తా కూడా ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. వచ్చే 5 ఏళ్ళకి యువసత్తాకు ఒక లాంచ్ ప్యాడ్ వస్తుంది. రాకెట్కి బూస్టర్ రేట్ ఎట్లయితే ఉంటాయో ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ అనేది అట్లా పనిచేస్తుంది. కాబట్టి లోక్సత్తా పార్టీ విజయానికి, కొత్త రాజకీయ సంస్కృతి ఉనికిని చాటి చెప్పడానికి ఎన్నికల్లో ఒక వేదిక చేసుకోండి, ఒక అవకాశం కింద తీసుకోండి. అందుకోసం మీరు అందరూ కష్టపడుతున్నారు, కష్టపడతారు. యువత చైతన్య యాత్ర అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ఇది ఏర్పాటు తొందరలోనే కావాలి. ఇంకోటి, నేను ఇంతకుముందు పాల్గొన్నప్పుడు స్టేట్ మీటింగ్లో కూడా జయప్రకాష్ నారాయణ గారు కూడా పాల్గొన్నప్పుడు చెప్పాను సార్ మీరు లోక్సభ పార్టీ బహిరంగ సభ క్యాసెట్స్ అన్ని బయటకు వచ్చినాయి, దాన్ని వీడియోలో వేసి అక్కడక్కడ పల్లెటూరులో ఉన్నది కాబట్టి దాన్ని అందిస్తున్నారు సార్. అయితే చాలా చోట్ల ఖమ్మం ప్రోగ్రాంలో కూడా జయప్రకాష్ నారాయణతో పాటు వెళ్ళాను సార్. వెళ్తే అక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏమడుతున్నారంటే, మాకు ఒక వింగ్ కావాలి, యువతకు ఒక వింగ్ కావాలంటున్నారు. అంటే యువత అనేది ఇంకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అడుగుతున్నారంటే ఇంకా గ్రామ స్థాయి ప్రజల్లోకి, యువతలోకి ఇంకా వెళ్ళలేదనుకుంటున్నారు సార్ నేను. అంటే అంత ఆవేదన ఉంది వాళ్ళకి. కాబట్టి ఒకటి, జేపీ గారితో యువతకు మేము ఉన్నాం, మా స్టేట్ కమిటీ యువత ఉంది, జేపీ గారు కూడా ఆ క్యాసెట్స్ లో కనిపిస్తూ యువత మీకు ఉంది, ఇదిగో వీళ్ళంతా యువత అని చెప్పేస్తే ఒక క్యాసెట్ మాకు రిలీజ్ చేయాలి సార్ ఇమీడియట్ గా. యువత మీకోసం ఉంది, ఈ ఎజెండా మీకు ఇచ్చాం. యువతకి ప్రత్యేకించి ఈ ఎజెండాలో రాజకీయ పార్టీలు చెప్తున్నాయి కానీ మేము ఎజెండా ఇచ్చాం, ఆ ఎజెండా మీకు ఉంది, మీకు ప్రతినిధులు ఉన్నారని స్టేట్ వైడ్ మొత్తం వాళ్ళని పరిచయం చేయాలి సార్. ఫస్ట్ చేస్తే వాళ్ళలోకి ప్రతి యువతలోకి వెళ్ళిపోతారు, మాకు ఒక వింగ్ ఉంది. మీరు చెప్పేది ఏంటి? కొంతమంది సార్ కులాల పరంగా వాళ్ళని పెట్టుకొని వాడి కడుపు మంది ఏడుస్తే వాడి పక్క తీసి వాడి నాయకుడిని చేసి వాడి కడుపు నింపి వాడి చేత వాడి కులం వాళ్ళ పిల్లల యొక్క యువత యొక్క జోబులు కొట్టించే పరిస్థితులు ఏర్పడ్డాయి సార్ ఈ రాష్ట్ర రాజకీయాల్లో. కాబట్టి పక్కన వాళ్ళు కూడా ఎదగాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మాకు ఒక వింగ్ ఉంది, ఆ పార్టీ వాళ్ళని ఎదిరించి అడిగే స్థాయి వస్తుంది సార్. ఎదిరించి అడిగే స్థాయి వచ్చి మన వైపుకు మళ్ళీ వీళ్ళంతా. కాబట్టి ఖచ్చితంగా యువసత్తా అనేది స్టేట్ వైడ్ ఏర్పాటు చేయబడింది, మీకు ఒక టీం ఏర్పాటు చేయబడింది, డిస్ట్రిక్ట్ ఇది జిల్లా స్థాయిలో కూడా ఉంది. ఖచ్చితంగా మీరు అందరూ పాల్గొనండి. ఇది 2వ స్వతంత్ర పోరాటానికి నాంది అని ఒక్కసారి జేపీ గారు స్టేట్ వైడ్ ఒకటి రిలీజ్ చేస్తే మాకు ఆ పోస్టర్స్ కూడా రిలీజ్ కావాలి సార్. ఎందుకంటే మనకు ఒక సర్వే జరిగింది సార్, మొన్ననే ఒక సర్వే జరిగితే ఆ సర్వే వాళ్ళు అడిగాను సార్, ఇక్కడ యువసత్తా అధ్యక్షుడు అండి నల్గొండ జిల్లా, మీ సర్వేలో ఏం చేస్తున్నారు? ఆంధ్రజ్యోతిలో కూడా వస్తుంది సార్ సర్వే. అయితే ప్రజారాజ్యం గురించి, తర్వాత కాంగ్రెస్ గురించి, తెలుగుదేశం అందరు నాయకుల గురించి అడుగుతున్నారు సార్. మరి మా లోక్సత్తా గురించి ఏం అడిగారు ఏంటంటే, మీ లోక్సత్తా గురించి జయప్రకాష్ నారాయణ అని అడిగామండి. అడిగితే వాళ్ళు అంటున్నారు, ఖచ్చితంగా జయప్రకాష్ నారాయణ గారు లక్ష్యాలు బాగున్నాయి, ఈయన వస్తే బాగుంటుంది, కానీ ఒకే వ్యక్తి కనిపిస్తున్నాడు ఇప్పుడు మాకు. ఈయన వెనక ఎవరున్నారు? ఎవరు లేరా? ఈయన చేసే పని బాగుంది, కానీ ఈయన చెప్పే విధానం బాగుంది, కానీ రేపు పొద్దున్న ఈయనకే మేము ఇచ్చేసి పైకి తీసుకొస్తే ఈయన ఏమని చేసి తర్వాత వ్యక్తులు ఎవరు అనే ఒక వాళ్ళకు అంత నాటుకుపోయింది సార్ మైండ్లో. కానీ వాళ్ళ ద్వారా నేను అడిగి చెప్పాను సార్. అందుకనే మహిళా సత్తా, యువసత్తా, మహిళలు ఉన్నారు మహిళల కోసం, యువకుల గురించి యువసత్తా ఉంది, లోక్సభ పార్టీ గురించి మీకు అన్ని విధాలుగా ఉంది అని ఒకటి మెసేజ్ గట్టిగా వెళ్ళిపోవాలి సార్ మీరు నమ్మరాలలో. ఎందుకంటే నేను కొంతసారి జేపీ గారు గుంటూరు పాదయాత్ర ప్రోగ్రాంలో సార్ అక్కడ గాంధీ పార్క్ దగ్గర మాట్లాడారు సార్, అందరూ ఉండి ఉండొచ్చు సార్ చాలా మంది. ఒకటి అన్నారు, గాంధీజీ అంబేద్కర్ వారసులం కదా, వాళ్ళు నిజంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం అనుకుంటే వాళ్ళ ఆత్మలు ప్రేతాత్మలే పైన తిరుగుతున్నాయి. వాళ్ళ వారసులుగా పుట్టినవాడు గిట్టగా మారడు. వాళ్ళ ఆత్మకు శాంతి చేయాలంటే ఒక కొత్త రాజకీయాన్ని మీరు ముందుకు తీసుకొస్తేనే వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించిన వాళ్ళు అవుతారు. మరి మనం ఎలా ఉంటాం అని అంత డీటెయిల్గా స్లోగా ఉంది సార్. కాబట్టి యువత ఎలా ఉందంటే, మనం ఒక రాజకీయ పార్టీ ఇప్పటికీ కూడా ఎవ్వరూ మన రాజకీయ పార్టీ అనుకోవట్లేదు సార్, ఆ రాజకీయ పార్టీ అనుకోవట్లేదు. కాబట్టి ఇదే మనకి సమయం, వీళ్ళు ఏం చేస్తారులే అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇదే మంచి సమయం కాబట్టి యువత కోసం ఉంది, జేపీ గారు ఉన్నారు అనేది ఒక మెసేజ్ గట్టిగా వెళ్ళిపోతాయి సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఈ స్వతంత్ర పోరాటంలో నా వరకు నేను ఒక యువతగా ఆలోచించుకుంటాను సార్. ఒకసారి ఆలోచించుకుంటే అప్పటికి మన పార్టీ కూడా ఏర్పడలేదు సార్. అప్పుడు ఏమైందంటే మనకి స్వతంత్ర పోరాట రిపబ్లిక్ డే వస్తున్నప్పుడు టీవీలో ముందు కూర్చునేవాడిని, జెండా ఫ్లాగ్ ఎగరేస్తుంటే ఎంతో సంతోషంగా. అంటే
అంటే గాంధీజీ గురించి, అంబేద్కర్ గురించి ఒకరు చెప్తే మనకు తెలుస్తుంది. కానీ అంత మేధా సంపత్తి ఉన్నత స్థాయి వ్యక్తి జేపీ గారు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఇంత అదృష్టం ఏ యువతకి రాదు సార్. అంబేద్కర్ గురించి, గాంధీ గురించి చెప్తుంటే వాళ్ళ గురించి మన పెద్దవాళ్ళు మన పుస్తకాలు చదివితే మనం విన్నాం సార్. కానీ జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తిని ఈ రోజు మనం చూస్తున్నామంటే ఒక గాంధీ, అంబేద్కర్ అన్ని పాలలో సమపాలలో కలిసి ఉన్న వ్యక్తి, అది మాదాపల్ల రసం అంటారు. అటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ మనకు దొరికారు. దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది యువత ఆలోచించుకోవాలి సార్. ఫస్ట్ దాన్ని తీసుకోవాలి స్టేట్ కమిటీలో నుంచి. ఇంకోటి ఏంటంటే సార్, నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను సార్, తప్పుగా అనుకోవద్దు సార్ దయచేసి. ఎందుకంటే నాకు ఒకటే సార్, అప్పుడు మనకి రోమాల ముక్క అంటే రోమాలు ఇదిగా ఉండే సార్ కసి. ఎంత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు వీళ్ళు. ఆ రోజు అంటే పుట్టినవాడు గిట్టగా మాడు, ఆ స్వతంత్ర పోరాటంలో మనం పాల్గొని ఉండవచ్చు ఏమోలే అనుకునేవాళ్ళు చదువుకుని పోయేవాళ్ళం సార్. కానీ మనకంటూ యువతకు రెండో స్వతంత్ర పోరాటం వచ్చింది. గిట్టినవాడు పుట్టగా మానడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పోరాటంలో పాల్గొని మళ్ళీ పుట్టిన ఉండొచ్చేమో, కానీ రెండో స్వతంత్ర పోరాటాన్ని మనం పాల్గొనాలని యువతకు గట్టి మెసేజ్ కావాలి సార్. ఆ మెసేజ్ వచ్చేస్తే యువతలు ఎక్కడ ఏ రాజకీయమైనా సరే బతికేది, ఈ రాజకీయాలు దోచుకునేది, జనాల్ని మభ్యపెట్టేది మొత్తం యువత ద్వారా సార్. మళ్ళీ యువతకి మధ్య రాకూడదు సార్. అందుకే రేపు పొద్దున్న కూడా లోక్ సత్తా పార్టీ అనుకున్న విజయాలు సాధించకపోతే మా యువత మీదే మళ్ళీ వేస్తారు సార్. మీరు ఖచ్చితంగా యువత మీద తప్పు వేస్తారు సార్. ఈ తప్పు వేయకుండా మీ ముందుకు అడుగులు వేయాలంటే మాకు కావాల్సింది ఏంటంటే యువత ఉంది అనే మెసేజ్ మాత్రం జేపీ గారు ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ స్థాయిలో మీకంటూ వీళ్ళు ఉన్నారు చూడండి, ఎక్స్పోజ్ చేయాలి సార్ మా యువతని దయచేసి. ఎప్పుడు జయప్రకాష్ నారాయణ మీరు ఈ పార్టీ యొక్క భావజాలాన్ని మీ మనసులో ఇంకించుకుని మీరు మాట్లాడుతుంటే ఈయన జయప్రకాష్ నారాయణలో మాట్లాడుతున్నాడు అన్న భావం మీరు కలగజేయగలిగితే మీరు జయప్రకాష్ నారాయణ అవుతారు. మీ అందరి దగ్గర ఆ శక్తి ఉంది. ఆ శక్తిని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని మీరు దాన్ని పూర్తిగా మనసులో ఏమైతే మనం చెప్తున్నాం, మన 50 గ్యారంటీలు కానీ, మన కొత్త రాజకీయ విధానం కానీ, మన రెండవ స్వతంత్ర పోరాటం కానీ, భావజాలంలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఏ పార్టీలో కూడా కార్యకర్తలకు ఇంత నిర్దిష్టమైనటువంటి అవగాహన సిద్ధాంతాల మీద కలిగి ఉన్నవాళ్ళు లోక్సత్తా పార్టీలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళలో కనీసం సగం మంది కాదు కూడా 4వ వంతు కూడా దొరకదు. వాళ్ళు కేవలం ఎన్నికల రాజకీయం లేదా డబ్బు సంపాదించుకునేటటువంటి రాజకీయం చేయడానికి అందులో చేరిన వాళ్ళు కానీ పూర్తి నిబద్ధతతో సిద్ధాంతాల ఆచరణ చేద్దామని వచ్చిన వాళ్ళు లేరు. మన దగ్గర ఉన్నారు. మన దగ్గర వచ్చిన వాళ్ళలో 100కి 99% మంది కేవలం మన సిద్ధాంతాలను బట్టి వచ్చిన వాళ్ళే కానీ ఇందులో డబ్బు సంపాదించుకుందామని లేదా ఏదో అయిపోదామని వచ్చిన వాళ్ళు లేరు. ఒకవేళ ఎక్కడైనా కొద్దిమంది ఉన్నా వాళ్ళు కాలక్రమేణా తెరచాటుకు పోవాల్సిందే. వాళ్ళు ఇక్కడ బ్రతికే అవకాశం చాలా తక్కువ ఉంది. కొద్దిమంది ఉన్నా ఏ కారణాలతో నేను వచ్చి ఉంటాను. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఆయన అన్ని చోట్ల కనపడలేరు. మనం పెరిగేదాకా ఆయన కనపడతారు, మనం పెరిగితే ఆయన కనపడరు. కాబట్టి ఆ స్థానాన్ని ఆక్రమించవలసిన బాధ్యత మన మీదే ఉంది. మనం అక్కడ ఎప్పుడైతే మనం బలంగా కనపడి వినపడతామో మన మీదకి ఫోకస్ వస్తుంది. ఆయన మనకు శక్తి, సూర్యుడు లాంటి వ్యక్తి అనమాట. మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగపడతాం. కానీ మనం దాని నుంచి శక్తి పొంది మనం కనుక మనం ప్రభావిలేకపోతే, మనం కనుక మన శక్తిని చూపెట్టకపోతే ఎప్పుడు ఆయనే కనపడతారు. అందుకని మీ ప్రాంతాల్లో మీరు పూర్తిగా మీరు ఉపయోగించండి. మీరు పూర్తిగా నాయకులుగా ఎదగండి. దీంట్లో ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరో ఏదో చేయట్లేదనే భావన మీకు వద్దు. మీరు ఆ శక్తిని మీరు సంతరించుకోండి. మీరు జయప్రకాష్ నారాయణ లాగా తయారవ్వండి మీ ప్రాంతాన్ని. అదే మార్గం. దాన్ని ఇంకా కావాల్సింది మిగతా అన్ని కూడా ఏమందించాలని తప్పకుండా చేద్దాం. నెక్స్ట్ ఇందాక మీరు అందరికీ నమస్కారం. నా పేరు చక్రరాజు, మా కడప నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు చక్రరాజు, కడప టౌన్ నుంచి వచ్చాను. మనకు యువతకి ఉపాధి నైపుణ్యాలు శిక్షణలు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కలిగిస్తూ చేస్తామని చెప్తున్నారు పార్టీ వాళ్ళు. అది పార్టీ తరఫున చేస్తారా లేకపోతే పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చేస్తారా అని నాకు సందేహం ఉంది. కొద్దిగా చెప్తారా? జయప్రకాష్
గురించి చెప్పాలనుకుంటున్నాను. గతంలో వచ్చిన మత ఉద్ధారకులు కానీ ప్రవక్తలు కానీ మనం ఎంతగానో తప్పట్టచ్చు, ఈవెన్ మహాత్మా గాంధీతో సహా. కానీ ఈ జయప్రకాష్ నారాయణ గారిని మనం ఏ విధంగా తప్పుపట్టడానికి లేదు. టౌన్లో, నేను కడప టౌన్లో ఉన్నాను. అక్కడ అధ్యక్షుల వారి నుంచి, నగర అధ్యక్షుల వారి నుంచి నాకు సహకారం రావడం లేదు. మొదటిది, పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది మనం 50 హామీల్లో రూపొందించినటువంటి కార్యక్రమం. అది పార్టీ చేపట్టేటటువంటి కార్యక్రమం కాదు. మొదటి దానికి సంబంధించి 2 లక్షల మందిని మనం తయారు చేస్తున్నాం అనేది పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని, యువతకు ఏం చేస్తామనేది మనం ఇచ్చిన హామీ. ఒకటి క్లారిఫై అయిందా? రెండోది జయప్రకాష్ గారు. మూడోది స్థానికంగా సమన్వయ లోపం. ఇది చాలా చోట్ల ఉన్నటువంటి సమస్య. అది సహజంగా యూత్ బాగా పైకి వస్తున్నారు, వాళ్ళ దగ్గర మంచి డైనమిజం ఉంది అని అంటే కొంచెం వయస్సు మళ్ళినటువంటి వాళ్ళ పార్టీలో వాళ్ళు ఇచ్చేసేటటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది. అవకాశం ఎప్పుడు ఒకళ్ళు వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ మన దగ్గర కనుక మనం శక్తి కనుక ఉండేటట్లయితే, మన దగ్గర కనుక స్పార్క్ కనుక ఉన్నట్లయితే ఆపడం ఎవరి తరం కాదు. మనం ప్రూవ్ చేసుకోవాల్సిందే, వాటిని మనం అధిగమించవలసిందే. సమన్వయంతో ఉండడానికి మాత్రం మనం ఎప్పుడూ ప్రయత్నం చేయవలసిందే. ఎవరైనా సరే నాయకుడు కాదలిస్తే, ఎవరైనా సరే నాయకుడిగా పైకి వెళ్ళాలని అనుకుంటే సమన్వయంతో పనిచేయడమే మార్గం తప్ప వేరే మార్గం ఏం లేదు. అలా అని మనం ఎవరితోనూ ఇదైపోయి ఒదిగి ఉండవలసిన పని లేదు. క్రమశిక్షణని పాటిస్తూ, పార్టీ సిద్ధాంతాలని ఆచరిస్తూ, ఆ విషయాలను చెబుతూ ప్రజలను ప్రభావితం చేసి నాయకుడు అవ్వడానికి ప్రయత్నం చేయండి. నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అందుకని మీరు మీ ఊళ్ళో ఒక 100 మంది యువతని కలిపి మీరు యువ సత్తాన్ని బలం చేయండి. పార్టీ మీ వైపే వస్తుంది. 10 మంది లేనటువంటి పెద్ద నాయకుడు లేదా ఎవరో ఉన్నవాడు వాడి వెనకాల పార్టీ లేదు. ఎవరైతే ప్రజలను ప్రభావితం చేయగలుగుతారో, ఎవరైతే లోక్సత్తా పార్టీని ఒక ఆశయాన్ని తీసుకెళ్ళగలుగుతారో వాళ్ళకే అవకాశం ఉంటుంది. అందుకని ఇవన్నీ తాత్కాలికమైనటువంటి. నెక్స్ట్ ఆంజనేయులు. నా పేరు ఆంజనేయులు, ఖమ్మం జిల్లా యువసత్తా అధ్యక్షుడిగా గత 2 సంవత్సరాలు చేశాను. మళ్ళీ ఎన్నికయ్యాను. ముఖ్యంగా కలెక్టర్ అంటే ఆఫీస్కి వెళ్ళాలంటే మనం అపాయింట్మెంట్ తీసుకొని బిల్ల పడుకోవద్దు. మనల్ని లోనికి పంపిస్తే కనుక 1 గంట 2 గంటలు వెయిట్ చేసి ఆ తర్వాత మన అర్జీలు ఇవ్వడానికి కానీ మాట్లాడడానికి కానీ అవకాశం చిక్కుతుంది. కానీ ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ఆ కలెక్టరే మన దగ్గరికి వచ్చారు. నేను పార్టీలోకి చేరిన నాడు ఒక ప్రతిన భూమికి చేరాను. ఈ జయప్రకాష్ నారాయణ గారి కాన్వాయ్లో ఉండాలి. ఒక సామాన్య అభిమానిగా ఉంటూ పార్టీ పెట్టగానే వెంటనే సభ్యత్వం తీసుకుని సభ్యుడిగా చేరి ఆ తర్వాత పనిచేస్తూ నాయకుడిగా ఎదిగి ఇవాళ మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఆయన కాన్వాయ్లో ఉండాలని కలగన్న నేను ఆయన కారులోనే ఉండగలిగాను. అది ఎలా సాధ్యమైందంటే పెద్దలు ఇక్కడ మా నాయకులు అందరూ ఉన్నారు, వారికి తెలుసు. పని చేయడం వల్ల సాధ్యమైంది. యువతకు ఒకటే నేను చెప్పే మాట, మనకి ఎన్నైనా హర్డిల్స్ ఉంటాయి. అవి కృత్రిమంగా కానీ సహజంగా కానీ ఆ హర్డిల్స్ దాటడానికి మనకు ఒకటే ఆయుధం, పని 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 పని. రాక్షసుడికి ముందు ఎవరైనా సరే బలాదులని సభాముఖంగా మీకు తెలియజేస్తూ సెలవు. నెక్స్ట్ రామ. నమస్తే అండి. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నా ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. నేను మాట్లాడే ముందు నేను గొప్పగా మాట్లాడేవాడిని కాదు, ఏదో చిన్నవాడిని ఏదో తప్పు మాట్లాడితే క్షమించండి. నా పేరు శ్రీనివాస్ తేజ అండి. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. నేను లోక్సత్తా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ని, విద్యార్థి సత్తా అధ్యక్షుడిని, చిత్తూరు జిల్లా. ముందుగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఈ మధ్య చాలా ప్రయత్నం చేశానండి.
మా తిరుపతిలో ఈ మధ్య ఒక సినిమా ఆయన పార్టీ ప్రకటించినప్పుడు లక్షల మంది జనాలు వచ్చారు. ఆ విధంగా మేము కూడా మన పార్టీలో ఒక గొప్ప కార్యక్రమం చేయడం కోసం చాలా మంది స్టూడెంట్స్ని కానీ యూత్ని కానివ్వండి, పెద్దల్ని, చాలా మంది మేము మేధావుల్ని చాలా మంది రిక్వెస్ట్ చేసాం. ఈ విధంగా మేము చేస్తున్నాము రండి అంటే 1000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే 100 మంది వస్తారండి. అది మన పరిస్థితి. ఎందుకంటే ఆ 100 మంది మనము అవమానంగా చూడక్కర్లే. ఆ 100 మంది మేధావులు కాబట్టే మన పార్టీకి వస్తున్నారండి. అక్కడ ఆ 100 మందిలో నేను చూసింది ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారి ఆశయాలు అనువనున్న ఉన్నటువంటి వాళ్ళని చూశాను. ప్రతి ఒక్కరిలోనూ ఆవేశం ఉన్నటువంటి వాళ్ళని చూశాను. కాబట్టి చాలా సంతోషమైంది. తర్వాత నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు యూత్ని మొబిలైజ్ చేయడం అంటే అంత ఆషామాష పని కాదు. నేను 2 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా, సుదీర్ఘంగా ప్రయత్నిస్తున్నా. అప్పుడు నన్ను చాలా మంది డిస్కరేజ్ చేశారు. నువ్వు ఒక్కడే పోయి ఏం చేస్తావురా, నువ్వు ఇక్కడికి వచ్చేసి ఈ పార్టీలో ఉండు, ఇది చేయి అది చేయని చాలా మంది నన్ను కులంగా వేరే రకరకాలుగా ప్రలోభపరచడానికి ప్రయత్నించారు. నేను కొంచెం వాటికి దూరంగా ఉండి వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్ ఏమంటే, జనాలు తీసుకురావడం, యూత్ని మొబిలైజ్ చేయడం చాలా కష్టం. తర్వాత మా మాల్యాద్రి గారు, మా జిల్లా అధ్యక్షుడు చొరవ తీసుకొని ఆయన మాకు సలహా ఇచ్చారు. మన జిల్లాలో విద్యార్థి సత్తా ఒకటి ఫామ్ చేద్దాము, విద్యార్థులందరినీ ఆ విధంగా వాళ్ళ సమస్యల మీద పోరాటం అంటే మనం శాంతియుక్తంగా వాళ్ళ సమస్యలు ఏదైనా మనం సాల్వ్ చేయగలిగే విధానంలో చేద్దాము. అలా అయితే మనకి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం వీలవుతుంది అని అనిపించింది. ఇది రత్నం గారి గురించి చెప్తున్నాను, ఎందుకంటే ఆ విధంగా మిగతా జిల్లాలలో కూడా విద్యార్థులను ఆకర్షించడానికి ప్రయత్నించవచ్చు అనే ఒక చిన్న సూచన అన్నమాట. తర్వాత ఏంటంటే, ఇప్పుడు మార్పు కోసం పోరాడే వాళ్ళ విజయం ఎప్పటికైనా తథ్యం అండి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, అమెరికాలో బరాక్ ఒబామా గెలిచాడు. ఆయన చేంజ్ 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 అని చెప్పి అందరికీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లవాడి దగ్గర నుంచి 6 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి 60 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ఒబామా. ఇప్పుడు అంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే మార్పు కోసం మార్పు అన్నాడు. ఆయనకి స్ఫూర్తి ఎవరండి? మార్టిన్ లూథర్ కింగ్. ఆయనకి స్ఫూర్తి ఎవరు? మహాత్మా గాంధీ. మన జేపీ గారికి స్ఫూర్తి ఎవరు? మహాత్మా గాంధీ. మనకు స్ఫూర్తి ఎవరు? మహాత్మా గాంధీ. ఆయన సిద్ధాంతాలు నమ్ముకున్నాం కాబట్టి మనందరం ఆత్మవిశ్వాసంతో శాంతియుక్తంగా మన పార్టీ పరువు నిలబెట్టి మనం ఒక గొప్ప సిద్ధాంతాలు ఉన్నటువంటి నాయకులుగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది చాలా జిల్లాల్లో కూడా ఆల్రెడీ కాలేజెస్కి వెళ్ళున్నారు. శ్రీకాకుళం అయితేనేమి, విశాఖపట్నం, విజయనగరం, మన ఆల్రెడీ మన శ్రీనివాస్, మన రాంబాబు కానీ, అలాగే శ్రీనివాస్ నల్గొండ కానీ, ఇంకా చాలా జిల్లాల్లో కూడా విజయవాడ కానీ. అయితే లోకల్గా కూడా మన అమర్ కానీ, మన దేవి ప్రసాద్, మన వాళ్ళు కొంతమంది కూడా కాలేజెస్ టార్గెట్ చేసి ఈ విద్యార్థుల్ని ఏకం చేయడంలో ముందున్నారు. అయితే ఆ చేసే విధానం కూడా సార్ చెప్పినట్టు సమన్వయంతో కలుపుకోగల సమర్థత ఉన్న వాళ్ళు ముందుండి ఈ యొక్క యువతరాన్ని గర్తించగలిగే శక్తి వాళ్ళకి ఉన్నారు. అలాగే తగాదాలని, విభేదాలని పక్కన పెట్టి ఎవరైతే పనిచేయగలుగుతారో సార్ చెప్పినట్టు లక్షల మందికి సేవ చేసే భాగ్యం ఇక్కడ మనకు కల్పించింది. అది లోక్సత్తా పార్టీ వేదిక అయింది. కాబట్టి ఈ వేదిక మనం చేసుకొని ఈ విద్యార్థుల్ని మనలో కలుపుకొని ఒక మంచి కార్యక్రమాలకి, మంచి సిద్ధాంతాలకి వాళ్ళ ఎలా ఉండాలంటే ఆ కార్యక్రమాలు మన భావజాలం పూర్తిగా తెలిస్తే ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళని సంతోషంగా పంపించే విధంగా ఉంది మన యొక్క భావజాలం. ఇది ముందు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు దాని మూలాన్ని చదవాలి. ఎందుకు పోతున్నాం, ఎవరి కోసం పోతున్నాం అనేది తల్లిదండ్రులు కూడా తెలియజెప్పాలి. ఈ రకంగా విద్యార్థి సత్తాలు చాలా వరకు ముఖ్యంగా అనంతపురం జిల్లా కూడా, కర్నూలు ఈ విధంగా నడుస్తూ ఉన్నాయి. కానీ మన రూట్కి వచ్చినంత వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ తయారు చేసుకున్నాం అని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మా గాంధీ. గాంధీజీ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అన్నమాట. ఇండియా నుంచి, భారతదేశం నుంచి ఉన్న ఒక వ్యక్తి మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఎవరైతే వస్తారో సహజంగా వాళ్లకు ఆ భావాలకి అంత బలమైనటువంటి ఇది ఉంది. అంటే శతాబ్దాలు, దశాబ్దాలు గడిచిన అంత బలమైనటువంటి ప్రతిపాదనలు ఆయన చేశారు. దాన్నే మళ్ళీ మనం కూడా తీసుకున్నామని చాలా మంచి మాట చెప్పారు శ్రీనివాస్ బాబు. శ్రీకాకుళం జిల్లా యువత అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సంప్రదాయ రాజకీయ పార్టీలు కేవలం ప్రజల జీవితాన్ని బాగు చేయడం కోసం కానీ, లేదంటే యువకులు తలెత్తుకొని బ్రతికే విధంగా కానీ కాకుండా వాళ్ళు ఒకే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఊడు చెల్లితే కాపులు కరువ,
డబ్బు జరిగితే ఓట్లు కరువా అన్న చందంతో వాళ్ళ వ్యవహారం ఉంది. కాబట్టి మనం యువకులం అంతా కూడాను ముఖ్యంగా యువకుల్లో ఇంజెక్ట్ చేయవలసిన పాయింట్ ఏంటంటే మనం కుక్కల్లాగా కాపుల్లాగా బ్రతికేయాలనుకుంటున్నామా, లేదు అంటే తలెత్తి సగర్భంగా మనిషిగా మన కాళ్ళ మీద మనం నిలబడి మన భవిష్యత్తుని మనం శాసించే స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని వాళ్ళు బహిరంగంగా మద్యం డబ్బు పంచి విచ్చలవిడిగా రాజకీయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. దాన్ని అడ్డుకోవాల్సిన శక్తి మనలోనే ఉంది అన్న విషయాన్ని మన యువకులంతా కూడా ప్రజల్లో యువకుల్లో ముఖ్యంగా ఇంజెక్ట్ చేసుకుంటూ పోతే, ఎందుకంటే మనం చిన్నపిల్లలతో మాట్లాడట్లేదు. ఒక చిన్న పాప తన తల్లినేమో 6 ఏళ్ల పాప మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కొనివ్వమని అడిగింది. దానికి మమ్మీ నో చెప్పింది. దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఐస్ క్రీమ్ తింటే పాప ఆరోగ్యం పాడైపోతుంది. 2, ఐస్ క్రీమ్ కొనడానికి డబ్బులు లేవు మమ్మీలో. 2 సహేతుకమైన కారణాలే. మరి పాప ఎందుకు ఏడుస్తున్నట్టు అని అడిగితే, మళ్ళీ ఎవరినైనా అడిగితే అంత చిన్న వయసులో అంత మెంటల్ మెచ్యూరిటీ ఎక్కడ ఉంటుందండి అని అంటాం. కానీ మనం పోనీ 18 ఏళ్ళ నుండి ఓటు వేసి అర్హత పొందినటువంటి యువకులకు ఉంటుందా మెచ్యూరిటీ? ఉంటే చూపెట్టండి. ఓటు ద్వారా మన జీవితాన్ని మార్చుకోండి అన్న ఇంజెక్ట్ ద్వారాగా వాళ్ళందరినీ యువకులకు కంపల్సరిగా మార్పు చేయగల శక్తి సామర్థ్యం కేవలం లోక్సత్తా పార్టీ భావజాలానికి లోక్సత్తా పార్టీ సిద్ధాంతాలకు మాత్రమే ఉంది. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్కి తలమానికమైన నాయకత్వాన్ని అందించే సమర్థత కలిగిన నేత కాదు, భారతదేశానికి కూడా తలమానికమైన రాజకీయ నేతగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు శ్రీకాంత్ లాల్. కానీ ఈరోజు ఇక్కడ జరుగుతున్న సమావేశం చూస్తే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి సాంప్రదాయం లేదు. అంటే యువత ఈ విధంగా మాట్లాడి నిజంగా ప్రజాస్వామ్యంలో యువత యొక్క బాధ్యత ఏమి అనేది మన పార్టీలో కళ్ళ కట్టినట్టు ఒక్కొక్కరు భావాన్ని వ్యక్తపరుస్తుంటే ఒక హ్యాపీనెస్. అంటే నిజంగా జేపీ గారి యొక్క ఆశయాలు సాధించేందుకు నడం కట్టి ఈ యొక్క వేవ్లో మిగతా పార్టీల యొక్క ధనం యొక్క బలంలో కూడా ఇంతవరకు వచ్చి మరి చక్కటి సందేశాలు ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సామాన్య విషయం కాదు ఇది. ఈ యొక్క అన్నిటికీ ప్రలోభాలకు లోపడుతున్నట్టుగా ఇంత దూరం వచ్చి ఈ యొక్క జేపీ గారి ఆశయాలను సాధించేందుకు ప్రజలు తీసుకుపోవాలంటే ఒక దృఢ నిశ్చయం కావాలి. మరి ఆ నిశ్చయం కోసం పాటుపడడం కోసం సలహాలు యువత అంటే ఇటువంటి వేరే పార్టీలో లేవు. యూత్ అంటే ఏదో నాయకుడు ఉంటాడు, మామూలు వాళ్ళ సిద్ధాంతాలు తెలుగు పాడగలరు, వాడు జీప్ ఉంటుంది, కారు ఉంటుంది, డబ్బులు ఇస్తాడు, పొందుతాడు, అంతే. తర్వాత మనకి కనిపించాడు, అవసరానికి కనెక్ట్ మాత్రం వాడి పడేస్తుంటారు. కానీ మనం త్వరగా ఎదిగి ఒక నాయకుడు కావాలని చెప్పి ఈ రావడము, మరి పరివర్తన చెంది మనం సంస్కరించే యొక్క సంస్కృతంగా తయారు కావడం అంటే చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతూ మీ అందరికీ నాకు ధన్యవాదాలు చెప్తూ నేను అందరికీ నమస్కారం. నా పేరు నాగిరెడ్డి అండి. అందరూ చాలా బాగా చెప్పారు ఇంతమంది. ముఖ్యంగా అందరూ తప్పుగా అనుకోవద్దు, నేను సంస్థాగత విషయాలు అంటే పార్టీ నిర్మాణం, ముఖ్యంగా జనరల్గా లోక్సత్తా పార్టీలో ఇన్ఛార్జీలు అనేది ఉంటారండి. ఇన్ఛార్జీలు జిల్లాలో పని ఏమి జరుగుతుంది అని చెప్పి హైకమాండ్ అంటే స్టేట్ పార్టీకి ఇంటిమేషన్ చేస్తూ ఉంటారు. సలహాలు సూచనలు రాష్ట్ర పార్టీకి జిల్లా పార్టీకి సమన్వయంతో పనిచేస్తూ ఉంటారు. కానీ యువసత్తాకి ఎవరు చేస్తున్నారు? యువసత్తాకి జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ వచ్చి స్టేట్ నాయకులుగా అంటే స్టేట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు వారి జిల్లాని ఎంతవరకు పట్టించుకుంటున్నారు ముఖ్యంగా కావాల్సింది. ఎందుకంటే స్టేట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇవాళ సమావేశాన్ని మాకు ఇచ్చింది ఏంటంటే కొత్తపేట ఆఫీస్ అన్నారు, బస్సులో విజయవాడ నుంచి వచ్చాం, ఇంకా దొరుకుతున్నారు అన్నారు, కొత్తపేట ఆఫీస్కి వెళ్ళాం, ఇక్కడ కాదు బాబు అన్నారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే అంత కష్టపడి శ్రమకూర్చి అక్కడి దాకా వచ్చి కనీసం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. చుట్టాలకి వెళ్ళాం అనుకో, పార్టీ పనికి పని లేదా అంటారు. ఇట్స్ ఫ్యాక్ట్. కోట్లకి వెళ్ళామా అంత భరించలేని శక్తి ఉండదు. ఇది సమన్వయం చేయాలి. జిల్లా నుంచి ఎవరైతే రిప్రజెంటేషన్ ఉంటుందో స్టేట్కి
వాళ్ళు జిల్లాలో ఎంతవరకు పని చేస్తున్నారు, వీళ్ళు జిల్లా స్థాయిలో పని చేసి పైకి వచ్చారా లేదా ఏదో నామినేటెడ్గా వచ్చామన్నది కాదు లెక్క. జిల్లాలో ఇంత గెలిచి రచ్చగల సామెత ఉంది. దాని ప్రకారమే ఇవాళ ఇంతవరకు ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా అరవై కమిటీలు. ఇక రాబోయేది పార్టీలో ఎలా జరిగిందో సంస్థాగతంగా పార్టీని ఎలా మనం ఓటు ద్వారా ఎన్నుకుంటూ ప్రజాస్వామ్య పద్ధతులు ఎలా ఉందో అదేవిధంగా కూడా యువసత్తాలు కూడా మొత్తం పూర్తి స్థాయిలో మార్పులు చేసి పనిచేసే వ్యక్తుల్ని బాధ్యతాయుతంగా ప్రతి వ్యక్తి జిల్లా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ జిల్లాలో జరిగే కార్యక్రమాలు కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి సార్థక బాధలు ఏమైనా కానీ యువత ఉంది. యువతకి ఇవాళ బతకడమే కష్టం. మనలో 90% మందికి రెక్కాడితే కానీ డక్కాడు తెలుగులో చెప్పాలంటే. అటువంటి పరిస్థితుల్లో మనం ఎంతో సమయాన్ని పార్టీ కోసం కేటాయించాం. ఎందుకు? వ్యవస్థలో మార్పు రావాలి, మనందరి జీవితాలు మారాలి అని ఉద్దేశంతో ఇవాళ మనందరూ కూడా ఇక్కడ రావడానికి కారణం అదే. కానీ మనం చేసే కార్యక్రమాలకి అర్బన్ ఉంది. విజయవాడ అర్బన్ నుంచి వచ్చాను నేను. విజయవాడ అర్బన్లో నేను ఒక కార్యక్రమం చేయాలంటే కనీస స్థాయి ఖర్చు కావాలి. కనీస స్థాయి అంటే కనీసం 59 డివిజన్లు అండి మాది. 59 డివిజన్ నుంచి ఇద్దరు వచ్చినా కూడా 110 మంది ఉదాహరణ సంఖ్య వస్తుంది. కనీసం టీ కాఫీ కానీ వీళ్ళకి ఒక బిస్కెట్, కనీసం డివిజన్లో కార్యక్రమాలు చేస్తున్నాం, ఒక మైకు, ఒక ఏర్పాటు పార్టీని జనాల్లో తీసుకెళ్ళడానికి మనకంటూ ఒక ఎజెండా ఉంటుంది. యువతకి మన థీమ్స్ వేరు ఉంటాయి, పెద్దవాళ్ళ థీమ్స్ వేరు ఉంటాయి. మన థీమ్స్ ప్రకారం మన పని చేయడానికి మనకి ఎటువంటి ప్రోత్సాహం లభిస్తుంది ఇంత మట్టు కూడా. ఎందుకంటే నా బాధగానే పడ్డాను కాబట్టి చెప్తున్నాను, దీన్ని తప్పుగా మాత్రం తీసుకోవద్దు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే స్టేట్ కమిటీ నుంచి ఎవరినైనా జిల్లాకి ఇన్ఛార్జీలుగా ఉంచుతున్నారో, స్టేట్ పార్టీ లోక్సత్తా ఎలా ఉంచిందో యువసత్తా కూడా అదే విధంగా ఉంచి పూర్తి స్థాయిలో పనిచేయడానికి కావాల్సిన ఆర్థిక వనరులే కానివ్వండి ఏదైనా కానీ మాకు అందించినప్పుడు పూర్తి స్థాయిలో ఒక సైనికులాగా మా వంతు కర్తవ్యం మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా కావాలని మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇంకోటి లోక్సత్తా పార్టీకి చిన్న ఇబ్బందులు ఉన్నాయని మీరే అన్నారు. అలాంటిది ఇప్పటి వరకు నేను ప్రతి జిల్లాలో తిరిగినా కానీ పార్టీ నుంచి 10 పైసలు ఆశించుకున్నా. ఇప్పటి వరకు మీలాంటి వాళ్ళని అడుక్కొని నేను తిరిగాను. అలాంటిది ఇలాంటి కష్టాలు ఇవి కాదు, ఇలాంటి 100 వస్తాయి. వీటిని తట్టుకొని నిలబడేవాడే యువకుడు అని నేను చెప్తున్నాను. బస్ కింద కూడా వస్తుంది అవసరం అయితే, ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, 10 మందిని కాళ్ళు పట్టాల్సి వస్తుంది న్యాయం కోసం. కాబట్టి అలాంటి ఆలోచనని ఎండకి వానకి అన్నిటికీ తట్టుకొని నిలబడేవాడే యువకుడు, యువసత్తా. అలాంటి వాటి నుంచే మనం పుట్టి లోక్సత్తా పార్టీకి కాస్త కోస్త మనం సహకరించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. దయచేసి చిన్న తప్పులు కానీ పొరపాట్లు కానీ సర్దిద్దుకొని, ఇందాకే చెప్పా, విభేదాలని తగాదాలని పక్కన పెట్టినట్లయితే మనం ముందుకు ఖచ్చితంగా పోతాం. సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. సమస్యలను అవతల వైపు నుంచి కానీ చూడగలిగితే మనకి ఏ సమస్య ఉండదు. కేవలం మన వైపు నుంచి కానీ చూడగలిగితే అదే సమస్య. దయచేసి ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టాలి. ఇంకోటి మన ఎజెండా ఏంటి, దేని మీద పోతాం? నాయకత్వం అన్నారు. నాయకత్వం అనేది లేదు ఇక్కడ. బాధ్యత ఖచ్చితంగా ఇస్తాం. సార్వల ఆధ్వర్యంలో 10 మంది ఎందుకు చెప్పాను, మీ ఆలోచన నుంచి మన ఆలోచన నుంచి రంగరించి బయటకు తీసి దాన్ని అమలు చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఆలోచన ఇక్కడ పెట్టండి, రేపు అమలు చేద్దాం. పొరపాటు ఉంటే మళ్ళీ దిద్దుకుందాం. ఇది పార్టీ నుంచి మనందరం కూడా తీసుకుందాం. అయితే వారు చెప్పిన దానిలో కూడా చాలా వరకు ఉన్నాయి. ఆ యొక్క పొరపాట్లు కూడా మనం కానికుండా ముందుకు తీసుకెళ్దాం. ఎవరైతే 10 మందిని తన వైపు తిప్పుకోగలడో, ఎవరైతే 10 మందిని 10 రూపాయలని సమీకరించుకోగలడో, ఎవరినైతే 10 మందిని తీసుకుని ఓట్లు వేయించుకోగలడో వాడే నిజమైన నాయకుడు. ఇది నేను విశాఖపట్నం అర్బన్లో కొన్ని జిల్లాల్లో నా డబ్బులు సొంతగా రూపాయితో స్టార్ట్ చేశాను. వచ్చిన 20 మంది డబ్బులు ఏంటంటే 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 200 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళు. అదే అకౌంట్ అక్కడ స్టార్ట్ చేయమన్నా. అంతేగాని స్టేట్ పార్టీ నుంచి లేకపోతే ఇంకో పార్టీ నుంచి రావు. వస్తే ఇక్కడి నుంచే వస్తాయి, మన దగ్గర నుంచే తీసుకొని మనకే పంచుతాం. అది కూడా అందరి సమక్షంలో కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. దయచేసి ఎవరో ఇస్తారు మనం ఏదో చేద్దామని కాదండి. మనకున్న పరిధిలో మెరుగైన నాయకత్వాన్ని ఎలా పెంచుకోవాలి. ఈ రోజు పాట పాడితే 10 రూపాయలు ఇస్తాను, నేను ఇక్కడ పాట పాడానంటే మీ దగ్గర కనీసం 100 రూపాయలు సంపాదించుకుంటాను చెప్తాను. అలాగే మంచి మాట చెప్తే, అలాగే మంచి విషయాలు చెప్తే ఈ రకంగా భావజాలాన్ని చదవడం, భావజాలాన్ని పంచుదాం. తర్వాత బాధ్యతలను పెంచుకుందాం, ప్రజల్లోకి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ముందుకెళ్దామని నేను సమయంగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చాను. ఆదిలాబాద్ జిల్లా తూర్పు నియోజకవర్గానికి సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను.
మన లోక్సత్తా పార్టీ యొక్క నినాదం కొత్త తరానికి కొత్త రాజకీయం. మరి ఈ కొత్త తరం మన ప్రజల వద్దకు పాలనకి అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్త తరం అంటే మీరు ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు, ఒక 1000 మందిని పిలిస్తే 100 మంది వచ్చారు లోక్సత్తా సిద్ధాంతాలు నమ్ముకొని. మరి ఆ 100 మందితోటి మనం ఒక్కరిని ఎన్నుకుంటాం 100 మంది నుండి, కానీ రాజకీయంగా నిలబడగలుగుతామా? నిలబడలేదు. పార్టీని మనం గెలిపించలేకపోతాం. అంటే మనం ఈ సిద్ధాంతం యొక్క మూలంలోకి పోవాలి. ఈ కొత్త తరం అంటే ఏంటి? ప్రజలెవరు? యువకులు. యువకులు ఎవరు? బాలలు. అంటే మనం ఈ 100 మంది కలిసి మనం ఒక విజయాన్ని పొందలేకపోతాం. కాబట్టి మనం ఈ యువసత్తా అనేది ఇంకా పెంచుకోవాలి. మరి యువకుల్లో అది సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే యువకులు ఎన్నో ప్రభావాలకు లోనై ఉన్నారు నేడు ఇప్పుడు. కాబట్టి మన యువసత్తును పెంచుకోవాలంటే మనము పాఠశాల స్థాయిలో మనం వాళ్ళు కల్పించుకోకుండా బయట నుండే విద్యార్థులు మంచి వ్యక్తులుగా, మానవత విలువలున్న విద్యార్థులుగా తయారు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు యువసత్తా అనేది వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనము ఇంకా మన సంఖ్యను పెంచుకొని మనం ఎన్నో కార్యక్రమాలను చేసి పొందగలుగుతాం. కాబట్టి నేను చెప్పేదంటే ఈ యువసత్తా అనేది ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఉంది. కాబట్టి ఆయా గ్రామంలో విద్యా వ్యవస్థ అనేది సక్రమంగా జరిగేలా మనం ముందు బాధ్యతను నిర్వహించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు లోవరాజు. నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను. యువసత్తా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానండి. లోక్సత్తా పార్టీ అంటే అసమస్త పార్టీ అని కాదు, ఆ పేరులో ఉంది. లోక్సత్తా అంటే లోకానికి సాటి చెప్పే పార్టీ లోక్సత్తా పార్టీ. ఎందుకంటే భారతదేశంలో పూర్వకాలానికి ఏమైతే సాంప్రదాయాలు ఉన్నాయో ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఉన్న సాంప్రదాయం ఈ లోక్సత్తా పార్టీలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు కావాల్సింది యువతకి మంచి నైపుణ్యం, మంచి వాగ్దారి ఉన్న పార్టీ ఒక లోక్సత్తా పార్టీ. ఇప్పుడు ఉన్న పార్టీలు కూడా అన్ని కూడా దొంగ పార్టీల కింద తయారయ్యాయి. ఎందుకంటే ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి, తన కాళ్ళ మీద తను ఎలా నిలబడాలి అనేది లోక్సత్తా పార్టీ క్లియర్గా చూపిస్తుంది. ఏ పార్టీ కూడా ప్రధానమంత్రి ఏ జెండా కూడా ఏ పార్టీకి లేవు. అది మన లోక్సత్తా పార్టీ ఒక పార్టీకి ఉన్నది. ఎందుకంటే చాలామంది పెద్దలు చెప్పారు, వాళ్ళు చెప్పిన విషయాలు కూడా చాలా క్షుణ్ణంగా ఉన్నాయి. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే చివరి రక్తపొట్టు వరకు కూడా మనం లోక్సత్తా పార్టీకి కృషి చేస్తామని యువసత్తా అధ్యక్షుడిగా బాధ్యతను చేపడుతున్నాను. నా పేరు తాహర్ మాలిక్ అండి. ఇక్కడ నాకు అర్థం కాని విషయము, ఈ యువసత్తా సమావేశం, రాష్ట్ర సమావేశంలో అర్థం కాని విషయాలు రెండు ఉన్నాయండి. ఈ సమావేశం జరగడానికి ముఖ్యంగా చర్చించుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువసత్తా అన్ని జిల్లాలు కానివ్వండి ఉన్నటువంటి లోటుపాట్లని మనం ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చామా ఒక డౌట్. ఇంకోటి ఏంటంటే, మన ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మనం చేస్తున్నటువంటి వ్యూహం ఏంటి? యువకులు రాజకీయాల్లో యువకుల పాత్ర ఎంత అని చెప్పుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యామన్నది క్లియర్గా అవుతుంది. ప్లీజ్, ఇప్పటిదాకా అందరూ మాట్లాడారు. కొందరు లోటుపాట్ల గురించి మాట్లాడారు, ఇంకా కొందరు పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, యువసత్తా ఏ విధంగా ముందుకెళ్ళాలి, యువకుల పాత్ర ఎంత అని చెప్పి కొందరు మాట్లాడారు. అన్నిటికంటే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో మేము ప్రతి కాలేజీలో చేసినటువంటి విషయాన్ని చెప్తాను. ఈ రెండు కూడా నేను చెప్తాను. ప్రతి ఒక్కరు యువకుల దగ్గరికి వెళ్ళేసి, కాలేజీలోకి వెళ్ళేసి ఫామ్స్ ఇచ్చేసి ఏం చెప్తున్నారంటే, ఫామ్లు ఇవ్వండి, ఏపీవీపీఎల్ కానివ్వండి, అలాగే ఇతర పార్టీలు కానివ్వండి, తెలుగు యువత కానివ్వండి, యువరాజ్యం కానివ్వండి, ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మెంబర్షిప్ ఇవ్వండి. మెంబర్స్ అయితే వాళ్ళకి సరిపోతాయి, మెంబర్షిప్ తీసుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. కానీ ప్రతి కాలేజీలో మనం వెళ్ళి చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, నేడు కావాల్సినటువంటి 3 విషయాలు: విద్య, వైద్యము, ఉపాధి. యువకులకు కావాల్సినటువంటి విద్య, ప్రజలకు కానివ్వండి, యువకులకు కానివ్వండి, అందరికి కానివ్వండి, ఈ 3 విషయాలపైన మనం అవగాహన కల్పించాలి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఏ పార్టీ వాళ్ళు ఇంతవరకు
ఒక కాలేజ్కి వెళ్ళనివ్వండి, ఎవరు ఈ విషయాలు చెప్పరు. ఏం చెప్తారంటే వాళ్ళకి మెంబర్షిప్ అవ్వడం ముఖ్యము. కానీ ఒక్కొక్క సంవత్సరానికి ఒక ఇంటి పైన ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు ఎంత ఫస్ట్ చెప్పండి. మనకు తెలిసినటువంటి విషయమే. ఎంత ఖర్చు అవుతుంది? 60,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. ఈ విషయం ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఇది ఖచ్చితంగా యువకులకు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మార్పు చెందుతారు. ఒక ఇంటి నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అని చెప్పి ప్రతి ఒక్క యువకుడికి చెప్పండి. ఖచ్చితంగా నా 3 లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమున్నాయి? ఈరోజు విద్య లేదు, ఆరోగ్యము లేదు, అలాగే యువకులు ఎందరో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. ఈరోజు ఎందుకు ఈ లోటుపాట్లు? ఎక్కడ మన డబ్బునంతా ఎవరు కాజేస్తున్నారు? ఈ విషయాలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలిగితే ఖచ్చితంగా యువకులు మన వైపు, యువసంత వైపు ఖచ్చితంగా వస్తారు. రెండవ విషయం, ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే సర్దుబాట్లు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్నాయి, మేము కూడా ఎదుర్కొన్నాము. ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే ఆర్థికంగా లేదు. కాబట్టి ఈరోజు యువసత్తాకు ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ని చూపిస్తున్నారు. కానీ మేము రత్నం గారు ఇంతకుముందు తిరుపతి సభలో మేము ఇంతకుముందు ట్రైన్లో వెళ్ళినప్పుడు రత్నం గారు అక్కడ మేము ఏం చేసామంటే, రత్నం గారు సింగర్, దాంతో సహా మేము ఏం చేసామంటే డక్కి పట్టుకొని ప్రతి ఒక్క భోగి అక్కడ మేము పాట పాడి డొనేషన్ కలెక్ట్ చేశాము. 3,406 రూపాయలు వచ్చాయి. ఒకటే ట్రైన్లో ఒకటేసారి ప్రయాణించి మేము పాట పాడి స్వయంగా నేను రత్నం గారు పాటలు పాడి ఈ డొనేషన్ కలెక్ట్ చేశాము. అదేవిధంగా ఇక్కడ లేడీస్ కూడా ఉన్నారు. మీరు అంతా తప్పుగా అనుకోకూడదు. నాకు ఒక్క నిజం చెప్పాలి. ఓ సందర్భంలో నేను చెప్తాను. ఒక సందర్భంలో బెల్ట్ షాపులు పగలగొట్టడానికి నేను మా కాన్స్టిట్యూన్సీ కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ వాళ్ళతో కలిసి ఒక బెల్ట్ షాప్ దగ్గరికి వెళ్ళాను. అంతగా ముందుగా నేను కూడా డ్రింక్ అంటే బీరు తాగేవాడిని, అలవాటు ఉంది నాకు కూడా. ఎవరు చెప్పుకోడు. ఎవరంటే తాగే అలవాటు ఉందా అంటే ఎవరితోనే హీరో మాదిరి ఇది కావడానికి ఎవరు చెప్పాడు, నాకు లేదయ్యా అని చెప్తాడు అంతే. కానీ అక్కడ ఏంటంటే బెల్ట్ షాప్ నేను పగలగొట్టేటప్పుడు, లోక్సత్తా పార్టీ యువసత్తా తరఫున నేను పగలగొట్టేటప్పుడు ఏమన్నా అంటే నువ్వు తాగావా, నేను చూడలేదా అని చెప్పాడు. ఆ సందర్భం నుంచి నేను ఏం చేశానంటే లోక్సత్తాల కొనసాగాలంటే ఈ పద్ధతి మార్చుకోవాలి. నేను ఇప్పటి నుండి నేను ఎంతవరకు అయితే లోక్సత్తాల కొనసాగుతున్న అప్పటి వరకు మధ్యాహ్నానికి కానివ్వండి, ఎలాంటి దానికి కానివ్వండి బానిసని కాను అని చెప్పి ఒప్పుకుంటున్నాను. సినిమా చూసేవాడిని, మా దగ్గర డబ్బులు ఉంది, విచ్చలవిడిగా ఏ సినిమా వస్తే ఆ సినిమా చూసేవాడిని. కానీ ఈరోజు నెలకి ఒక సినిమా మాత్రమే చూస్తున్నాను. వీక్లీ వన్స్ బీర్ తాగేవాడిని, కానీ అది మానేసుకున్నాను. ఈ డబ్బులన్నీ నేను ఈరోజు నా యువసత్తా గురించి, లోక్సత్తా పార్టీ జేపీ గారి ఆశయాల గురించి ఈ బీరు డబ్బులు కానివ్వండి, అలాగే సినిమా డబ్బులు కానివ్వండి నేను ఖర్చు పెడుతున్నాను.